హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ ముగ్గులు వీడియో. ఈరోజు రాధా మరియు విక్కీ ప్రేమ కథలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రాధ మాత్రం ఇంటి ముంగట ఇక పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇక రంగులు పెట్టడంతో ఇక ప్రియా మరియు విక్కీ వాళ్ళ చెల్ల ఇద్దరు కూడా చూసి ఇక ఆశ్చర్యపోతారు. ఇక ప్రియ మాత్రం విక్కీ వాళ్ళ చెల్లతో ఇదేంటి ఇలా ముగ్గేస్తుంది, రేపు ఇంకేదో చేస్తుంది, ఇలా ఒకరి తర్వాత ఒకరు మన ఇంట్లో బుట్టలో పడతారు, దీని వెనుక ఖచ్చితంగా ఇది ప్లాన్ వేసుకొని ఇది అందరినీ తన వైపు తిప్పుకోవాలని ఇలా ప్లాన్ చేస్తుంది అనేసి ఇక ఈరోజు ఎలాగైనా దీని అంతా తేలుస్తా అనేసి ఇక ఆ ముక్కు ఎలాగైనా చెడిపోయాలి ఫస్ట్ అనేసి ఇక అక్కడి నుంచి ఇద్దరు కూడా బయలుదేరగానే ఇక అంతలో రాధ వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి ఇక్కడ ముగ్గును చూసి రాధను చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మ రాధ, ముగ్గులాగే నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అమ్మ, ముగ్గు కూడా చాలా బాగా వేసావు, తెలుగింటి అమ్మాయిలా కనబడుతున్నావు. అప్పుడెప్పుడు మా ఆవిడ వేసేది పెళ్ళైన కొత్తలో ఇలాంటి ముగ్గులు మళ్ళీ ఈ ఇంట్లో నువ్వు వచ్చాకే కనిపిస్తున్నాయి, ఇలానే రోజు వేయమ్మా. అసలు ముగ్గు అంటే లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్టే, తనకి మనం బొట్టు పెట్టినట్టే. అలాంటి భూదేవిని మనం ఇంత మంచిగా అలంకరించినామనుకో మన ఇల్లు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందనేసి చెప్పి ఇక అక్కడి నుంచి రాధ వాళ్ళ మామయ్య వెళ్ళిపోతాడు. ఇక రాధ సరేనండి అని సమాధానం చెప్తుంది. ఇక రాధ వాళ్ళ మామయ్య వెళ్ళిపోగానే వెంటనే ఇక ప్రియా మరియు విక్కీ వాళ్ళ చెల్ల ఇద్దరు కూడా వచ్చి ఇక రాధతో గొడవ పడుతూ ఉంటారు. ఇక రాధతో ఇక విక్కీ వాళ్ళ చెల్ల మరియు ప్రియా, ఏంటి అసలు నువ్వు ఎందుకు వేస్తున్నావు, ఇంట్లో పెత్తనాలన్నీ ఏంటి అసలు ఇవి, అందరినీ నీ వెనక తిప్పుకుందామని చూస్తున్నావా, ఇలాంటివి ఇంకోసారి నేను జరగనివ్వనే, అసలు నువ్వు ముగ్గు ఎందుకు వేయాలనుకుంటున్నావు, అందరినీ బుట్టలో వేయాలనుకుంటున్నావు కదా, ముగ్గు వేసి ఈ పనులని నీకు చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇక ప్రియా అనడంతో ఇక రాధతో ఏంటి నువ్వు హెల్ప్ చేస్తావా నేను చేయకుంటే అనేసి ఇక రాధ అనడంతో ఏంటి సెటైల్ వేస్తున్నావా, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి ఇక ఆ ముగ్గంతా కూడా చెరిపేస్తూ ఉంటుంది. అక ఆ ముగ్గు చెరిపేస్తూ ఉండగా రాధ ఆపుతుంది అనేసి ఇక వెంటనే విక్కీ వాళ్ళ చెల్ల మాత్రం చేయి పట్టుకుంటుంది. ఇక ప్రియ మొత్తం ముగ్గంతా చెరిపేసి, అసలు నేను ఇంట్లో ఉంచితేనే కదా ఇలాంటివి జరిగేవి, నేను ఇక్కడ నుంచి ఫస్ట్ గెంటేయడమే నాకు ముఖ్యం అనేసి ఇక అతను చేయి పట్టుకొని ఇక గెంటేస్తూ ఉండగా ఇక అంతలో విక్కీ వాళ్ళ అమ్మ ఇక రాధను గెంటేస్తూ ఉంటే రాధ పడిపోతూ ఉంటే విక్కీ వాళ్ళ అమ్మ పట్టుకుంటుంది. ఇక రాధని పడిపోకుండా ఆపి, అసలు నువ్వేం చేస్తున్నావు, ప్రియానికి ఏమైనా బుద్ధి ఉందో, ఒక ఆడపిల్లని అలా తోసేయొచ్చా అనేసి ఇక మాట్లాడుతూ ఉంటే దీనికేంటి అత్తయ్య అసలు దీని మర్యాద ఇచ్చేది, అది అసలు బావని మోసం చేసి ఇంట్లో తిష్ట వేయాలని పెళ్లి చేసుకుంది, ఇంట్లో వాళ్ళందరినీ కూడా మోసం చేసింది, ఇలాంటి దానికి మనకు అవసరమా గౌరవం ఇవ్వడం అనేసి ఇక అనడంతో ఒక ఆత్మగౌరవం ఉన్న ఆడపిల్ల తను, అలాంటి పిల్లకి నువ్వు ఇలా చేయడం కరెక్టేనా, అసలు నీకేమైనా పద్ధతులు తెలుసా అనేసి అనడంతో ఇక ప్రియ మాత్రం అసలు దాని పెత్తనం ఏంటి అత్తయ్య, ఇంట్లో ముగ్గు వేయటం ఏంది, దీపం పెట్టడం ఏంది, వంట చేయటం ఇలాంటివి దానికి అవసరమా, ఇంట్లో పెత్తనం ఎందుకు దానికి అనేసి అనడంతో అవన్నిటినీ కూడా పెత్తనం అనరు, ఖాళీగా కూర్చొని ఆర్డర్లు వేసే వాటిని వాళ్ళని పెత్తనం అంటారు. కానీ నీలాగా అమెరికాలో చదువుకోలే కదా, తనకి పద్ధతులు తెలియకపోవడానికి, తను ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి తనకి పద్ధతులు తెలుసు అనేసి అనడంతో, అంటే మీరు దానికే సపోర్ట్ చేస్తున్నారు కదా అత్తయ్య, నాకు అర్థమైంది, ఇప్పుడు మీ సపోర్ట్ కూడా దానికి అందింది, అసలు నేనేం చేయలేను అనుకుంటున్నారు కదా, నేను కూడా ఏదో ఒకటి చేస్తాను అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక విక్కీ వాళ్ళ అమ్మ మాత్రం ఇక రాధని ఇక దగ్గరికి తీసుకొని ప్రేమగా చూస్తుంది. ఇక రాధని హక్ చేసుకోగానే ఇక విక్కీ వాళ్ళ నాన్న మరియు విక్కీ ఇద్దరు కూడా చాటుగా వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరిని ప్రేమగా ఉండటం చూసి ఇక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరు కూడా హక్ చేసుకొని గెంతులేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోగానే ఇక రాధ విక్కీ వాళ్ళ అమ్మ కూడా ఇంట్లోకి వెళ్తుంది. ఇక రాధ మాత్రం ఇక ఒక దగ్గర కూర్చొని అసలు నా జీవితం ఏమైపోతుంది, అసలు నేనేం చేస్తున్నాను, ఈ ఇంటి కోడలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను, నేను ఉండేది సంవత్సరం కదా, ఇప్పుడు నేను ఈ ప్రేమ లోతుల్లో అపరూపాల మధ్య ప్రేమల మధ్య నేను ఇలా బందీ అయిపోయాను అనుకో, వీళ్ళకి నిజం తెలిస్తే ఏమైపోతారు, అసలు నేనేమైనా తప్పు చేస్తున్నానా, అసలు నా జీవితం ఎటుపోతుందో నాకు అర్థం అవ్వట్లేదు అనేసి ఇక బాధపడుతూ ఉంటే ఇక సీన్ కట్ చేస్తే
ఇక ప్రియా దమయంతి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా అసలు నువ్వేం చేస్తున్నావు? అక్కడ జరగాల్సిన అన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి అత్తయ్య సపోర్ట్ కూడా దొరికింది. నువ్వు బావకి నాకు పెళ్లి చేస్తావని నమ్మాను చూడు, నాది తప్పసలు. ఇంట్లో అది ఒకరి తర్వాత ఒకరిని మెల్లిగా అందరిని కూడా బుట్టలో వేసుకుంటుంది. రేపు ఇంట్లో ఎవరి సపోర్ట్ నాకు దొరుకుతుంది? నేను బావని ఎలా పెళ్లి చేసుకోవాలి? దాన్ని ఎలా దూరం చేయాలి? అనేసి ఇక అరుస్తూ ఉంటాయి. అంతలో దమయంతి మాత్రం ఇప్పుడు ఏం జరిగింది అనేసి ఇక చెప్పడంతో, ఇక జరిగిన విషయం అంతా చెప్పేసరికి, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, తర్వాత నేను ఆలోచిస్తాను ఏం చేయాలి అనేది. దాని ముందు దాని సంగతి చెప్దాం పదా అనేసి ఇక అక్కడ నుంచి దమయంతి మరియు ప్రియ ఇద్దరు కూడా ఇక రాధ దగ్గరికి కోపడ్డానికి బయలుదేరడంతో, ఇక వెంటనే విక్కీ వాళ్ళని చూసి ఇది ఖచ్చితంగా రాధని ఏదో అంటాడు, గొడవ పడతారు. వీళ్ళిద్దరు కూడా నేను రాధ మరియు ఇద్దరం కూడా ప్రేమించుకున్నామని తెలియాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనేసి ఇక వెంటనే రాధ దగ్గరికి ప్రేమగా ఉరుక్కుంటూ వెళ్ళి ఇక రాధని చేపట్టుకొని ఇక తింపుతూ ఇక ఒకసారిగా ఎత్తుకుంటాడు. దీంతో ఇక దమయంతి ప్రియ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాధని ఎత్తుకొని ఇక తింపుతూ ఉండగా ఇక అంతలో ప్రియ దీన్ని ఇలా కాదు అనేసి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇక దమయంతి మాత్రం చేపట్టుకొని అక్కడికి నువ్వేం వెళ్తావే రా అనేసి ఇక లోపలికి తీసుకెళ్తుంది. అమ్మ ఎందుకు ఆపుతున్నావు, ఎందుకు తీసుకొచ్చావు, దాని సంగతి చెప్పేదాన్ని, భావం చూడు ఎలా చూస్తుందా అనేసి ఇక అనడంతో ఇక దమయంతి మాత్రం ఇప్పుడు కాదు ప్రియా, కొంచెం సేపు ఆగు, ఇప్పుడు నువ్వు వాడికి పోయి ఏం చేస్తావు, వాళ్ళిద్దరు అలా ప్రేమగా ఉంటే నువ్వు వెళ్ళి ఏం మాట్లాడతావు అక్కడ అనేసి ఇక అంటూ ఉంటుంది. అలా కాదమ్మా, అసలు నువ్వేం చేయక నేనేం చేయక వాళ్ళని వదిలేస్తే ఎలా ఉంటుంది అనేసి అనడంతో, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, తర్వాత వల్ల సంగతి చూస్తాను. ముందు రాధ మనసులో విక్రమ్ని తొలగించాలి, అప్పుడు ఫస్ట్ తర్వాత రాధని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి అనేసి ఇక దమయంతికి ప్రియకి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక అంతలో రాధ మాత్రం ఇక విక్కీ చేతిలో నుంచి ఇక తనను విడిపించుకొని, ఇంకా ఏంటి అసలు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసింది పెళ్లి చేసుకుంది నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ పైన, అసలు నువ్వు ఇలా చనువు తీసుకుంటే మాత్రం అస్సలు బాగోదు అనేసి ఇక ఒప్పడి వెళ్ళిపోతుంది. ఇక విక్కీ మాత్రం తనేంటి నేను చెప్పేది చెప్దాం అనుకుంటే ఏం చెప్దామన్నా కూడా వినకుండా అలా వెళ్ళిపోతుంది. వాళ్ళ ముందు యాక్ట్ చేయాలనేసి నేను ఇలా చేశా అని చెప్దామంటే వినిపించుకోదేంటి తను అనేసి ఇక విక్కీ అనుకుంటూ ఉంటాడు. ఇక విక్కీ వాళ్ళ అమ్మ మాత్రం ఇక దేవునికి దీపం పెట్టి హారతి ఇస్తూ ఉంటే, ఇక విక్కీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో నువ్వు కోడలి పిల్లని ఒప్పుకున్నట్టే కదా అనేసి ఇక కోపం పోయినట్టే కదా నీకు అనేసి అనడంతో, నాకు కోపం లేదని నీకు చెప్పానా, నాకు కోపం ఉంది అనేసి ఇక సునంద అంటుంటుంది. అలాగంటావేంటి సునంద, నువ్వు ఇప్పుడు రాధని ప్రేమగానే హక్ చేసుకున్నావు కదా అనేసి అనడంతో, హక్ చేసుకుంటే నాకు కోపం లేదని నీకు చెప్పాను, నాకు కోపం చాలా ఉంది. ఎందుకు ఉండదండి, నేను విక్కీని చేతులారా తయారు చేయాలి పెళ్ళికి, వాళ్ళ వచ్చిన కోడల్ని ఇంటికి ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న పుడకలన్నీ చాలా ఉంటాయి కదా, నేను అవన్నీ మిస్ అయ్యాను, నాకు ఎంత బాధగా ఉంటుంది అనేసి అంటూ ఉంటే, విక్కీ వాళ్ళ నాన్న మాత్రం జరిగిన దానికి మనమేం చేస్తామే, జరిగిపోయింది కదా అనేసి అనడంతో, ఇక అంతలో విక్కీ వాళ్ళ అమ్మ మాత్రం అలా ఇలా జరుగుతుందండి, అసలు నాకు ఎంత బాధగా అనిపిస్తుంది మీకు తెలుసా, సరేనండి ఒక పని చేద్దాం, మనం సత్యనారాయణ వ్రతం చేద్దాం ఇంట్లో అనేసి అనడంతో, ఇక విక్కీ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతి ఎపిసోడ్లో ఇక దమయంతి మాత్రం ఇక అసలు సునంద ఇంట్లో ఉండటానికి అసలు ఆస్కారం లేదు. తను ఈ పుట్టిల్లైనంత మాత్రాన మెట్టినింటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉండాలి కదా, అసలు తను ఇక్కడ ఉండటానికి హక్కేముంది అనేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంతలో సునంద మాత్రం నేను ఎందుకు ఉండకూడదు ఇక్కడ అనేసి మాట్లాడి విక్కీకి మరియు రాధకి ఇద్దరికి కూడా సత్యనారాయణ వ్రతం చేద్దామని మాట్లాడుతూ ఉంటే, ఇక అందరు కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు.